ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? చాలా దినముల తర్వాత మిమ్మలను దర్శించడము దేవుడు నాకిచ్చిన భాగ్యముగా భావిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనములో, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఊగుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఒకసారి ఒక రైతు ఒక ప్రాంతంలో ఒక తోటను తీసుకున్నాడంట. ఆ తోటలో అనేకమైనటువంటి ఫలవృక్షములను నాటి దానిని అభివృద్ధి పరిచి తన జీవనాన్ని సాగించాలని అతడు అనుకున్నాడు. అయితే ఆ తోట ఉన్న స్థలంలో ఎక్కడ బావి తవ్వినా, బోరు వేసినా ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదంట. అందువల్ల నాటిన మొక్కలన్నీ ఎండిపోయి అతనుకు చాలా నిరాశ, నిస్పృహత కలిగింది. అతడు ఒకరోజు ఆ తోట ప్రాంతమునకు వెళ్ళి దానిని మూసేస్తూ విచారముతో అతడు వస్తూ ఉన్నాడంట. అప్పుడు ఒక వ్యక్తి అతనికి ఎదురుపడి, అయ్యా, మీరు ఆ తోట స్థలమును తీసినారా అని అన్నాడట. అవునయ్యా, అక్కడ నాకు నీరు దొరకడం లేదు అని అతడు చెబితే, దాని ప్రక్కలో ఇంకొక స్థలము ఉన్నది, మీరు చూశారా అన్నది. అవునండి, ఆ స్థలము అన్నదమ్ముల యొక్క వేద్యముతో ఎన్నో సంవత్సరాలుగా మూసివేయబడినటువంటి స్థలం అది. అది దిబ్బలు పెరిగి పాడైనటువంటి స్థలము అని చెప్పాడంట. ఆ స్థలములో వారప్పట్లో ఒక బావిని తవ్వించి ఆ బావిని దిబ్బ వేసి మూసివేశారు. మీరు గనుక మరలా ఆ స్థలమును తీసుకొని ఆ బావిని మీరు తవ్వించినారంటే విస్తారమైనటువంటి జలము మీకు దొరుకుతుందని ఆ పెద్దాయన రైతుతో చెప్పాడంట. కొంతసేపటికి ఆ పెద్దాయన తన కండ్లకు మరుగైపోయిన వెంటనే అది దైవ వాక్కుగా భావించినటువంటి ఆ రైతు వారి అన్నదమ్ములందరి దగ్గరకు వెళ్ళి వారిని సమాధానపరిచి ఆ తోటను తాను తీసుకున్నాడంట. ఎన్నో దినాలుగా మూయబడినటువంటి ఆ తలుపులను తెరిచి వాటిని సరిచేసి ఆ బావి ఉన్న స్థలమును అతడు తిరిగి తవ్వించినప్పుడు విస్తారమైనటువంటి జలము ఆ స్థలములో అతనికి దొరికిందంట. వెంటనే వారు చక్కటి కాయగూరలను, పండ్లను, తాజా కాయగూరలను, పండ్లను అతడు పండించి సమీపంలో ఉన్నటువంటి హోటల్స్‌కి వాటిని సప్లై చేయడం మొదలుపెట్టాడంట. సేంద్రియ ఎరువులతో సహజ సిద్ధంగా ప్రకృతిగా పండించినటువంటి ఆ కాయగూరలు, పండ్లు చాలా రుచికరంగా ఉండడాన్ని బట్టి అనేక మంది అతనితో ఒప్పందాన్ని కుదిరించుకొని ప్రతిదినము తమకు సప్లై చేయవలసిందిగా వారు వేడుకున్నారంట. కనుక ఆ రైతు ఎన్నో దినాలుగా నష్టపడినటువంటి తన తోట ఆశీర్వాదకరముగా అన్ అధిక ధనమును సంపాదించి లాభాల బాటలో వెళ్ళడము అతడు చూసి దేవుడు తనకిచ్చిన కృపను బట్టి ప్రభువుని అభినందించినాడంట. ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు అనేక దినములుగా నా జీవితము మోడుపారిపోయి ఉన్నది, ఫలించలేనటువంటి జీవితముగా ఉన్నది, నేను ఎలాగైనా ముందుకు కొనసాగాలంటే నా అడుగులు తడబడుతున్నాయని నువ్వు అనుకుంటూ ఉన్నావా? మూసివేయబడిన తోట లాంటి నీ జీవితాన్ని ఎప్పుడు నువ్వు ఊగుచుండేటువంటి నీటి ఊటవలే ఆయన చేసి నీవు నీరు కట్టిన తోటవలే ఫలించినట్లు నీకు తన కృపను చూపగలుగుతాడు. ప్రభు మీద మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ఉంచుదాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నిరాశతో, నిస్పృహతో ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆదరించండి. ఎప్పుడు ఉబుకుచుండి నీటి ఊట వలెను, నీరు కట్టిన తోట వలెను మీ బిడ్డలు ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ దివ్య కరములకు వారిని సమర్పించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.